ఈరోజు మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఏపీజేఏసీ అమరావతి జిల్లా కో చైర్మన్గా నేను మా చైర్మన్ గారు రాలేని పరిస్థితుల్లో నేను ఇప్పుడు కో చైర్మన్గా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి వచ్చేయడం జరిగింది. ఈ మహిళా దినోత్సవ కార్యక్రమానికి సంబంధించి మా ఏపీజేఏసీ అమరావతిలో ఉన్నటువంటి 68 శాఖలకు సంబంధించినటువంటి మహిళా ఉద్యోగులందరికీ కూడా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం యొక్క శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి ఏపీజేఏసీ మహిళా ఉమెన్ వింగ్ ఉన్నటువంటి ఏకైక డిమాండ్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళకి కేంద్ర ప్రభుత్వంతో సమానంగా 2 సంవత్సరాల ప్రభుత్వ సెలవులని మంజూరు చేయమని చెప్పి వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్. ఇది మా అధ్యక్షులు వారు గొప్పరాజు గారు కానివ్వండి, అదేవిధంగా మహిళా చైర్మన్ గారు కూడా ప్రభుత్వం దృష్టికి ఆల్రెడీ తీసుకుపోవడం జరిగింది. ప్రభుత్వం దీనిపైన స్పందించి ఈరోజు ఏదైనా ప్రకటన వెలువడితే మంచిదని నేను కోరుకుంటున్నాను. అట్లా మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఏదైనా ఒక మంచి వరాన్ని ఇస్తే బాగుంటుందని నేను కూడా కోరుకుంటూ, ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఏపీజేఏసీ అమరావతి కో చైర్మన్గా మహిళలకి వాళ్ళ తరఫున ఉండేటువంటి సమస్యలకి పోరాటంలో ఎప్పుడు మేము ముందుంటామని, అదేవిధంగా మనకున్నటువంటి కలెక్టర్ గారు కానివ్వండి, జాయింట్ కలెక్టర్ గారు కానివ్వండి, జిల్లా అడ్మినిస్ట్రేషను, జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇప్పుడు మంచి యంత్రాంగం మనకుంది. వాళ్ళకున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ మహిళా శక్తిని ఇదే విధంగా కొనసాగించి సమస్యల్ని పరిష్కరించుకునేదానికి ముందుంటారని తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేస్తాను.